నన్ను ఇంకా కొట్టకే. అబ్బా ఇక మిమ్మల్ని నేను కొట్టనండి. ఆల్రెడీ నా చేయి కాలింది, నేను కొట్టలేను. చెయ్యి కాల్చుకున్నావా? ఏమైంది? అత్త మావ కర్మరా మావ అని సీరియల్లో తులసి మహేష్ విడిపోయారండి. అందుకే వాళ్ళిద్దరు మళ్ళీ కలవాలి అని దేవుడి దగ్గర కర్పూరం చేతిలో పెట్టి హారతి ఇచ్చానండి. నీ సీరియల్ పిచ్చి తగలయ్యా, చెయ్యి కాల్చుకున్నావా? ఏంటి టికెట్స్ కన్ఫర్మ్ అయినాయా? ఓకే. టికెట్స్ కన్ఫర్మ్. ఎక్కడికి బుజ్జి? తిరుపతికి అండి. సడన్ గా తిరుపతికి ఇప్పుడేంటి? నెత్తి మీద జుట్టు అనే సీరియల్లో అత్తగారికి పక్షవాతం వచ్చి మంచాన పడిపోతే నీ గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను. వాడికి ఎవడికో బాగాలేకపోతే నా బొచ్చు ఇవ్వాలా? అవును. నేనివ్వను. నీదన్నా బొచ్చులోనే పోయింది. నేనైతే షూటింగ్ నుంచి ఇంటికి రాగానే సరళ వాళ్ళ మొగుడు చచ్చిపోయాడు అనింది. ఏవా పొద్దున్న జిమ్ లో కనిపోయాడు, అప్పుడేట చచ్చిపోయాడు అని చెప్పి 2 దండలు తీసుకుని వాళ్ళు ఇంటికి పోయినా కుక్కను కొట్టేట్టు కొట్టారు. ఎందుకు భయ్యా? చచ్చిపోయింది మా ఇంటి కింద సరళ మొగుడు కాదు, అదేదో సీరియల్లో సరళ మొగుడు అంటే. మీ సీరియల్ పిచ్చితో మా అందరిని చంపేస్తారు గానీ రేపటి నుంచి మీరు సీరియల్ చూడటం ఆపేయాలంతే. మీరు చెప్తే మేమేందుకు కాపేస్తాం? పదండి మనం వెళ్ళి లోపల సీరియల్ చూసుకుందాం. పదండి. మీరు సీరియల్ తీశారంటే మా మీద వస్తే. సీరియల్ గురించి మాట్లాడొద్దు, అసలు మేము చూడకుండా ఉండలేము. అవసరమైతే మీ గుండెన్న పగలగొట్టి మేము సీరియల్ చూస్తాం గానీ మీ మాట మాత్రం వినేలే. పోండి పక్కకి. మన సీరియల్ టైం అవుతుంది. పదండి. తప్పుకో. ఏంటి భయ్యా ఇది? మనకేమో సీరియల్ అంటే పడదు, వీళ్ళేమో సీరియల్ లేకపోతే మనం పడేలా ఉన్నారు. ఇలా సీరియల్ పిచ్చితో మనల్ని చంపేటట్టు ఉండరు. దీనికి ఒక మహానుభావుని తీసుకురావాలి, పరిష్కారం చూడాలి. అంతే. ఎవరు వస్తారు మరి? భగవంతుడే రావాలి. ఎవరండి పిలిచింది? మేమే పిలిచాం. చూసావా ఏం జరుగుతుందో? చూసా, కింద నుంచి మొత్తం వర్కౌట్ అవ్వట్లేదనే మేము వచ్చాం. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? అది కాదు, అది మిమ్మల్ని చూస్తే మాది కూడా వర్కౌట్ అయ్యేలా లేదు. సరే చెప్పు, ఏంటి ఏమైంది? మా పెళ్ళాలు మాతో కాపురాలు చేయట్లేదు. చేయట్లేదా? ఎవరితో చేస్తున్నారు? అది నువ్వేం చేస్తావో తెలీదు. మా ఆవిడ సీరియల్ చూస్తూ చివరికి నాకు అన్నం కూడా పెట్టట్లేదు తెలుసా? పెట్టకపోతే ఎలా ఉన్నావు నువ్వు? నువ్వు తెలుసు నాకు, మహేష్ విట్ట. నీకు మా వాడికి చిన్న డిఫరెన్స్. నువ్వు మహేష్ విట్ట, ఈ నరేష్. నరేష్ పిట్ట. మామూలుగా పిట్ట తెలుసు కదా, పిట్ట కొంచెం కోత ఘనం అంటారు కదా, ఇది పిట్ట కొంచెమే కోత కొంచెమే. ఏం లేదు, అది నువ్వు ఏమైనా చేసి ఈ సీరియల్ చూసే వాళ్ళ ఆడవాళ్ళందరినీ చంపేయాలి మనం. సీరియల్ చూసే వాళ్ళనే కాదు, సీరియల్ చేసే వాళ్ళని కూడా చంపేస్తే ఆటోమేటిక్ గా అన్ని ఆగిపోతాయి. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇలా మాట్లాడుతున్నావేట్రా? ఏంట్రా సీరియల్ గురించి మనకు తెలియదా? ప్రపంచంలో నీకే అన్ని సీరియల్ గురించి తెలిసినట్టు అంత గొప్పగా చెప్తున్నావేట్రా? అవునరా. అయితే ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం చెప్పు. అడుక్కో. రాసుకొచ్చుకున్నాగు. అనుకున్నారా నువ్వు రాత్రి మగళ్ళు ఈవెంట్లు చేసి వచ్చి స్క్రిప్ట్ ప్రిపేర్ అవ్వకుండా పేపర్ల మీద రాసుకునే స్థాయికి వచ్చావు నువ్వు? చెప్పు. ఈ ప్రపంచంలో ధైర్యవంతుడు ఎవర్రా? పెళ్ళాం చేతిలో సీరియల్ చూస్తుండగా రిమోట్ లాక్కుని క్రికెట్ మ్యాచ్ పెడతాడే వాడు ధైర్యవంతుడు. ఈ ప్రపంచంలో తెలివైన వాడు ఎవర్రా? తెలివైన వాడు అంటే పెళ్ళం మంచి సీరియల్ మూడ్ లో ఉన్నప్పుడు తాగే సైలెంట్ గా ఇంట్లోకి వెళ్తాడే. ఈ ప్రపంచంలో అమాయకుడు ఎవర్రా? ఈ ప్రపంచంలో అమాయకుడు అంటే సీరియల్ హీరోయిన్ ఏడుపు కాకుండా అందులో నవ్వులు ఉండాలని కోరుకుంటాడే వాడు అమాయకుడు. ఈ ప్రపంచంలో దయలేని వాడు ఎవర్రా? దయలేని వాడు అంటే సీరియల్ డైరెక్టరా? ఈ ప్రపంచంలో దుర్మార్గుడు ఎవర్రా? దుర్మార్గుడు అంటే మీ నాన్నే. మనకిచ్చిన రూమ్ వాడేస్తున్నాడు. ఈ ప్రపంచంలో చేతగాని వాడు ఎవర్రా? వేరా ఏం చేతావు నీకు చెప్పు. మగాడికి ఇష్టమైన వారం ఏంట్రా? ఆదివారం. సీరియల్స్ ఉండవు కదా. ఈ ప్రపంచం ఎప్పుడు అంతరించిపోతుంది? ఒక సీరియల్ 10 ఎపిసోడ్లతో క్లోజ్ అయితే అప్పుడు అంతరించిపోతుంది. అది కూడా అయిపోయిందిరా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ ఆడవాళ్ళు ఇంకోసారి సీరియల్ అంటే జోలికి వెళ్ళకూడదు. మీరేనా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఇంకా ఉన్నారా? మా కాలనీ నిండా ఈ గోలే. వాళ్ళని కూడా పిలిపించండి, ఒకేసారి సొల్యూషన్ చెప్తాం. అందరు రండి. గిట్టా మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలు 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 విసిలు
విసిలి 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసిలి 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 విసిలి. ఏంట్రా ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏదైనా మాత వస్తుంది అనుకుంటే తాత వచ్చాడు. నన్ను పాత అనండి పోనీలే అనుకుంటాను, తాతను మాత్రం అనకండి. అబ్బో ఆ. ఆ. ఏంటి ప్రాబ్లం ఏంటి? మా భార్యలు మాతో కాపురం చేయట్లేదు, ఆ సీరియల్ చూసి మమ్మల్ని చంపేస్తున్నారు. పేషెంట్ వెళ్ళి డాక్టర్కి చెప్పాలి, పేషెంట్ వెళ్ళి పేషెంట్కే చెప్పారు. మీకంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి. సరే గాని ఈ అమ్మాయి ఎవరు? మీ ఆవిడ పేరేంటి? ప్రీతి నిగమ్. ఇది స్వాతి గమ్ అని అంటుకుంటే వదలదు. అది నా గురించి అంత మాట అంటావా నువ్వు? నా గమ్ అని అప్పుడే తగులుకుంది. ఇలాంటి మొగుడు పెళ్ళాల మాటలు విని పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది. ఇలాంటి మాటలు చెప్తే అసహ్యం వేస్తుంది. ఏ ఆ చివర సిగ్గుపడుతున్నా, ఏం కావాలి నీకు? అది నీకు జ్వరం కావాలా? నువ్వు ఇవ్వాలే కానీ జ్వరం ఏంటి, డెంగ్యూ మలేరియా అన్ని ఓకే నాకు. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? హలో నువ్వు ఇస్తావా? విజయాన్ని ఎప్పుడు చూసినా ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుందిరా. అందుకే నువ్వు సీరియల్ హీరోని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేకపోతే సినిమాలో హీరోని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? సీరియల్ హీరోని చేసుకోవాలని లేదు, అలానే మూవీ హీరోని కూడా చేసుకోవాలని లేదు. ఏమంటుందిరా? నిన్ను తప్పే ఉన్న చేసుకుంటా అంటుంది. ఈ భార్య భర్తలు గొడవ పడకుండా కాపురం బాగుండాలంటే ఏం చేయాలి? కాపురం బాగా చేయాలి, కాపురం బాగా చేయాలి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అన్న సీరియల్ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? లుంగీలు ఆరేయాలి, అప్పుడు లుంగీలో చూస్తాం, సీరియల్ చూడం. ఓహో, దాని బదులు డ్రైవర్లు ఆడితే అయిపోద్ది. ఇట్లా ఆయనకు వచ్చాయి. మీరిద్దరు ఏంటో చివరిలో పటాస్ చేశారు. రే నెక్స్ట్ అసలు ఏం జరగబోతుందంటే, వచ్చినప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు. ఈ సమస్యకు ఒక పరిష్కారం నేను చెప్తా. 60,000 ఇచ్చి ఒకరిని పిలిపించావు, వాడు వచ్చి చెప్తాడు. ఎవరతను? తాగుబోతు రమేష్ అని. మళ్ళీ సమస్యకి సమస్యనే పిలుస్తున్నావు నువ్వు. హలో రమేష్ అన్న. సమస్యను సమస్య అని ఎందుకు అంటారు తెలుసా? ఎందుకు? అది సమస్య కాబట్టి. ఇప్పుడు మీ సమస్య ఏంటి? మీరే ప్రాబ్లం ఏంటో చెప్పండి. ప్రాబ్లం ఏం లేదు. వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా, ఆ. సీరియల్స్ చూస్తూ వీళ్ళని పట్టించుకోవట్లా, ఇంకా కొడుతున్నారు కూడా మధ్య మధ్యలో. అవునా? ఆ. సీరియల్ చూసింది వీళ్ళ పిల్లలు కాదు, తాతమ్మలు నానమ్మలు చచ్చిపోతారు కదా. జనరల్ గా సీరియల్ ఏంటి, 100 ఎపిసోడ్లు 1000 ఎపిసోడ్లు తీస్తుంటారు కదా. మధ్యలో 60-70 సంవత్సరాలకి చచ్చిపోయిన తర్వాత ఆ ఆత్మలు ఘోషతో సీరియల్ చూడాలని ఆ ఆత్మలు వీళ్ళ భార్యల బాడీలోకి వచ్చి సీరియల్. నువ్వేంటి ఏదో మోటివేషనల్ స్పీచ్ ఇస్తాను? ఏంట్రా ఇది? వీళ్ళ భార్యలు కాదు, ఓకే, ఆత్మలు తాతమ్మలు నానమ్మలు బాడీలో చేరి ఆ సీరియల్ తిలకిస్తారు. ఓహో, అంటే సీరియల్ చూస్తున్న మీ ఆవిళ్ళు కాదంట, చచ్చిపోయిన మా తాతయ్యలు నాయనమ్మలు వాళ్ళలో దూరి ఆ మిగిలిపోయిన సీరియల్ ని కంప్లీట్ చేయడానికి వచ్చినాయి అంట. ఓహో ఓహో, అయితే మీ తాతల నాయనమ్మల కోరికలు నెరవేరిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు సీరియల్ చూడడం ఆపేస్తారు. అంటే ఇప్పుడు మమ్మల్ని కొట్టేది ఎవరు మరి? మిమ్మల్ని కొట్టేది మీ తాత. నిన్ను కొట్టేది మీ నాయనమ్మ, మీ ఆవిడలోకి వచ్చింది. నిన్ను కొట్టేది మావిడే. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక మీ తాత ఎక్కడ, నువ్వే తాత. ప్రాబ్లం అర్థమైంది, కానీ పరిష్కారం తీర్చే వాళ్ళు ఇప్పుడు వస్తారు. ఎవరు? శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒక ఇద్దరు ఉన్నారు. వీళ్ళలోకి వచ్చిన నాయనమ్మ వాళ్ళే. వీళ్ళని సీరియల్స్ నుంచి డైవర్ట్ చేసి మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్మెంట్ ని జోడించి ఆ దెయ్యాలను పోగొట్టి వీళ్ళకి విముక్తిని కల్పిస్తారు. అవునా? వాళ్ళని పిలిపించు. హలో రండి. నాకు నీకు నోకియా ఇక రాపో మాపో మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సెన్నిటెల్ల బంధులు నేనులే శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో నా
పిలిచారు మమ్మల్ని? మేమే పిలిచాం. ఎందుకు? ఏ మీ ఆవిడలోకి దూరింది వీళ్ళిద్దరే. ఎట్లెట్లా బతికి నొల్లం ఎంకన్నా. విషయం చెప్తా ఆగండి, ఆ తర్వాత మీరు దూరారో లేదో మీరే కన్ఫర్మ్ చేయండి. దూరడం అంతా మీ పద్ధతి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఇప్పుడు ఇక్కడ కపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఆ పిల్లలు సీరియల్స్ చూస్తూ మొగుళ్ళని ఇబ్బంది పెడుతున్నారంట. తీరా రీజన్ ఏంటా అని చూస్తే వాళ్ళ తాతయ్యలు నాయనమ్మలు ఉన్నారు కదా, వాళ్ళు సీరియల్స్ చూస్తూ చూస్తూ సగంలో చచ్చిపోయారు. వాళ్ళు ఆత్మల్లా వచ్చి ఏంటి తాతమ్మ నానమ్మ అని చెప్పారు కదా, అక్కడ అర్థం అవ్వలేదా? అయినా మొగుడు పెళ్ళం మధ్య ఏదైనా ఇష్యూ జరిగితే మీరెందుకు లోపల దూరుతున్నారు? ఆ దూరటమే కదా ఆయన పని. ఇప్పుడు మన ముగ్గురు దూరదాం ఆగండి, మన ముగ్గురు దూరదాం ఆగండి. వాళ్ళు ఆ మిగిలిపోయిన సీరియల్ ని కంప్లీట్ చేయడానికి ఆత్మల్లాగా వీళ్ళలోకి వచ్చి వాళ్ళ మొగులను ఇబ్బంది పెడుతున్నారు. మీరేం చేయాలంటే మన ఎంటర్టైన్మెంట్ తో వాళ్ళని డైవర్ట్ చేసి ఎవరిని దెయ్యాలని మంచి చెక్క భజన పెట్టండి, దెయ్యం ఎట్టు పోద్దు అని చూపిస్తా. ఎందుకు మీరే చేయండి, చక్క కూడా అవసరం లేదు, చక్క కూడా అవసరం లేదు. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇలాంటి అసంతృప్తి ఆత్మల్నే మనం సాటిస్ఫై చేస్తున్నాము, ఆ ఆత్మల్ని చేయలేమా ఏంటి రష్మి? ఓకే, సో సీరియల్ ఎంటర్టైన్మెంట్ కి మించి శ్రీదేవి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అంతే కదా? ఆఫ్ కోర్స్, ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్. మరి ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆత్మల్ని పంపాలంటే ఎంటర్టైన్మెంట్ గట్టిగా ఇవ్వాలి, అన్ని ఇంకా డబులే చెయ్యాలి. కాబట్టి కష్టం కూడా ఎక్కువ పెట్టాలి. కాబట్టి జడ్జ్ కూడా డబ్బులు ఉంటే డబుల్ యాంకర్ వద్దా? గెస్ట్ జడ్జి రావాలంటే నరేష్ నువ్వు అక్కడ, నేను ఎక్కడ పడితే అక్కడ, నేను ఎక్కడ పడితే అక్కడ. All right, so please put your hands together to welcome Amni garu. కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు, అర్రే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు. Welcome Amni garu, once again welcome back to Sridevi Drama Company. మళ్ళీ వచ్చేసాను, చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఆమ్ని గారు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కానీ రండి రండి, మాకు ఇక్కడ పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటిది? శ్రీదేవి డ్రామా కంపెనీ ఈసారి దయ్యాల్ని డైవర్ట్ చేయాలంట. దయ్యాలనా? దయ్యాల్ని ఎక్కడి నుంచి వచ్చా ఇంతకీ? అవి సీరియల్స్ చూస్తూ చూస్తూ చనిపోయారంట మధ్యలోనే. ఇంకా మిగతా సీరియల్లో ఏం వస్తుందో తెలుసుకోవాలని మళ్ళీ వచ్చారంట ఆత్మ రూపంలో. సీరియల్ చూస్తే ఆటోమేటిక్ గా అందరికీ వస్తుంది దయ్యాలు. సో మీరు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీకి యాజ్ మ్యామ్స్ ఫ్రెండ్, యాజ్ ఆమ్ని గారు, యాజ్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్పెషల్ జడ్జ్ హెల్ప్ చేయాలి. ఓకే, దయ్యాల్ని ఇలా తరిమేయాలి, అంతే కదా? అంతే, తరిమేయాలి. రెండు ఆత్మలు అంజలిలో శ్రావణిలో దూరిని, రెండు ఆత్మలు. ఓకే, రెండు ఆత్మలు డైరెక్ట్ గా వచ్చేసినాయి. So once again welcome Amni garu, welcome to Sridevi Drama Company and the judge seat is waiting for you. Thank you andi, thank you. సో ఏదో రకంగా ఈ దయ్యం మ్యాటర్ లో మీరు దూరారు కాబట్టి ఇప్పుడు మీరే చెప్పండి, వీళ్ళు పంపించాలంటే కొంచెం మాకు హింట్ ఇవ్వండి, ఏం చేయాలనేది. ఆత్మలను కూడా వాళ్ళ చుట్టూ తిప్పుకోగలిగినంత అందం ఉంది ఒక ముగ్గురు అమ్మాయిలకి ఇక్కడ. ఆ ముగ్గురు అమ్మాయిలు డాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టించు. ఓహో, వాళ్ళందం చూసి వాళ్ళు మయం అయిపోయి, కనీసం వైఫుల్లో నుంచి వాళ్ళలోకి వెళ్ళిపోతే బెటర్, వీళ్ళకి టార్చర్ తప్పిద్ది కదా. ఏదో ఒకటి చిన్నగా ప్రయత్నం చేయాలి. ఇది ఫస్ట్ టైం మాకు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో దయ్యంని డైవర్ట్ చేయడం అనేది. సో ట్రై చేసి చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ our 3 roses.
చూస్తూ కుదురుగా ఉండేదెలా అదిగో లయలు చూసే మతిపోతోంది ఒయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదెలా అదిగో లయలు చూసే మతిపోతోంది ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పిందే మనకు వేదు కాదని వారే లేరురా మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఎన్నిరా ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో పరేషానురా పరేషానురా ప్రేమన్నదే పరేషానురా పడితే మరి పడుకోదురా పాటని పడనీదురా ఇక రేగిని పగటిని ఒకటి చేసి నిదురను తరుమునురా పొరపాటున నిదురలు జారుకున్న కలలై దూకునురా ప్యారులో పడిపోతే పరేషానురా ప్యారులో మ్యూజిక్ శురువాయిరా ప్యారులో ప్రతి మలుపు తీర్మానురా ప్యారులో గోదిల్కి ఫైట్ ఉందిరా ఆల్ రైట్ సో జడ్జెస్ ఈ గ్లామరస్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది ఇంద్రజ మ్యామ్? ఐ వుడ్ సే ఇట్స్ అ థండర్ బోల్ట్ పర్ఫార్మెన్స్. ముగ్గురు కూడా సూపర్
సూపర్ డూపర్ డాన్సర్స్, అందులో అసలు డౌటే లేదు. అండ్ ద సాంగ్ సెలెక్షన్ ఇస్ ఆల్సో వెరీ వెరీ గుడ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఎవరు కూడా ఈ స్పెషల్ సాంగ్స్ ని స్పెషల్ సాంగ్ లాగా కాకుండా హీరోయిన్స్ పర్ఫార్మ్ చేస్తే ఎలా చేస్తారు అలా చేశారు. సూపర్ పర్ఫార్మెన్స్. కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్. అరే నువ్వు అడుగుతావా వాళ్ళే ఇస్తారా నీకు పర్ఫార్మెన్స్లు ఇవి? సగం కంపోజ్ చేసి మొత్తం రెడీ చేసి నా అసిస్టెంట్ విక్కీ. విక్కీ రండి. విక్కీ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే సుదర్శన్ మాస్టర్ ఎక్కడో సగంలో చేసేసి వదిలేసిన సాంగ్ మీరు చాలా బ్యూటిఫుల్ గా పూర్తి చేశారు. ఆయన పేరు కాపాడారు. డాన్స్ తెలియని వాళ్ళకి నేర్పివ్వడం ఒక ఛాలెంజ్ అయితే, బాగా డాన్స్ వచ్చిన మీలాంటి వాళ్ళకి నేర్పివ్వడం కూడా ఛాలెంజే. బాగా డాన్స్ వచ్చిన వీళ్ళకి కూడా 10 times నేర్పించారంటే వీళ్ళకి రాదనే కదా. ఆమ్ని మ్యామ్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ముగ్గురు చాలా బాగా చేశారు. మీకు హీరోయిన్స్ లాగా ఇంద్రజ చెప్పింది, హీరోయిన్స్ లాగా కాదు, హీరోయిన్ అవుతారు కూడా మీరు ఫ్యూచర్ లో. అంత పర్ఫార్మెన్స్ మీరు బాగా చేశారు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండ్ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక బ్యూటిఫుల్ మెలోడియస్ సింగింగ్ సెగ్మెంట్ మీకోసం. చిక్కిళ్ళ ముద్దు పెడితే, చిన్నారి ముద్దు పెడితే, ఎంత చిక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ 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 జిల్, చిక్కిళ్ళ ముద్దు పెడితే, చిన్నారి ముద్దు పెడితే, నీదేవి వరము నీవు చిరునీడ
రాఖీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతోందే ఈ కన్నుతో బాకి లడికి 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 నా అంధ లడికి దూసుకు వస్తున్నావే నీ నావల్లోకి వెళ్ళకు వల్లోకి ఒంటరిగా ఊరేగి వందల కొద్ది వందల రద్దీ ఎగబడతావు పైకి సంపుల సిడిలోకి దింపావే సారంగి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా నిండారా మునిగి రవ 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోతా నీతో చుక్కల లోకంలోకి రావే 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 గువ్వ గుండెల్లోకి సరదా తీరుస్తావే దిగవే రంగంలోకి రాఖీ 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 కవ్వసాకి నీకే కురి పెడుతోందే కన్నె తుపాకి రాను రాను నాను రాను కుదరదయ్యో కాదు కాదు ఇల్లు కాదు ఒకేవయ్యో వద్దు వద్దు మీద మీద పడకురయ్యో సిగ్గు సిగ్గు సిన్న కోక లాగకయ్యో రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోడి గుడికొచ్చే సిన్నదో సిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చిమంటూనే పిల్లదో పిల్లదో పల్లట్టుకొచ్చిందా పిల్లదో పిల్లది రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములూరి గుడికొచ్చే సిన్నదో సిన్నది పల్లెట్టుకొచ్చిందా పిల్లదో పిల్లది రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములూరి గుడికొచ్చే సిన్నదో సిన్నది. వెల్కమ్ టు నాస్య ప్రియ, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. జడ్జెస్ ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. ఆమ్ని గారు చించేసావంటారు కదా, అలా ఉంది. ఎంత బాగా పాడారంటే వాయిస్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. ఆల్ టైప్ ఆఫ్ సాంగ్స్ కూడా చాలా బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్సలెంట్, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. ఇంద్రజ మ్యామ్ మీకు ఎలా అనిపించింది? లాస్య స్వీట్ అండ్ సోల్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. సాంగ్ చాయిసెస్ ఎలా అనిపించిందంటే ఆల్ జానరాస్ ఆఫ్ సాంగ్స్ యూ వాంటెడ్ టు ట్రై ఎవ్రీ జానరా. ఎస్ ఎస్ మ్యామ్. యూ రియల్లీ సక్సీడెడ్ completely in that. Thank you so much ma'am. And keep practicing, keep doing the good work. We wish you all the best and a long way to go. Thank you so much and looking forward to many more performances from you. Thank you so much. Thank you. ఈ దయ్యం పిల్లల గురించి ఏం చేయాలి? బేసిక్ గా ఎవరికైనా భయం వేసినప్పుడు ఏం చేస్తారు? ఉలిక్తారు. దేవుణ్ణి తలుచుకుంటారు కదా. రైట్. దేవుణ్ణి తలుచుకున్నప్పుడు ఏం చేస్తారు? భజన చేస్తారా? అవును. మరి ఆ భజన కొంచెం పెద్దగా చెక్క భజన రేంజ్ లో చేసామనుకో, దెయ్యాలేంటి మీరు కూడా వెళ్ళిపోతారు. All right, so let's begin this special segment. పార్వతి తనయా పరుగున రావా, పార్వతి తనయా పరుగున రావా, పాలింప 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 రావేమయా, ఓ విఘ్నేరాయ దేవింప రావేమయా, పాలింప రావేమయా, ఓ విఘ్నారాయ దేవింప రావేమయా. మునుముందుగా నిన్ను మదిలో నదలసేము, మునుముందుగా నిన్ను మదిలో నదలసేము, ముందుగా నీము మదిలో నదలచి మనసారా నిన్నే పాటించదా, ప్రార్థించరా, చోటగిన ఏ పాట పాడిన
ఏ చోట చేరినా ఏ పాట పాడినా పాడేదా నీ గీతమే ఓ విఘ్నేరాయ పలికేదా నీ నామమే. అదే ఎక్కడ వచ్చింది తగిట తగిట చెన్ను తగిట తగిట చెన్ రంగిరావే బంగారు బొమ్మరావే రంగిరావే బంగారు బొమ్మరావే. నడకలోన ఉంది మహిమ నడకలోన ఉంది మహిమ నాకు ముందే తెలుసును రంగి. రంగిరావే బంగారు బొమ్మరావే రంగిరావే బంగారు బొమ్మరావే. కింద చేను నాది కంద చేను గాబుగొచ్చే కట్ట కింద చేను నాది కంది చేను గాబుగొచ్చే కంది చేను కంది చేను కంది చేను గాబుగొచ్చే కన్ను ఏమో యోచను రంగి. రంగిరావే బంగారు బొమ్మరావే రంగిరావే బంగారు బొమ్మరావే. దో చిత్తూరు చిన్నదాన ఎట్లా ఎగురుతావు? లుంగి కూడా ఊసిపోవాలా? చిత్తూరు చిన్నదానా నీ మనసులో నేను లేనా మురిపించి మై మరపించి నా మనసును దోచితివే. ఆహో 3 పాస్ట్ 1 2 3 4 తక. చిత్తూరు చిన్నదానా నీ మనసులో నేను లేనా. చిత్తూరు చిన్నదానా నీ మనసులో నేను లేనా.
ఓహో చిత్తూరు చిన్నదానా నీ మనసులో నిలులేనా 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 అబ్బాయిలు ఏం సమయం ముసలోడా అబ్బాయిలు దమ్ 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 దరువైరా పెద్దోడా చం 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 చిందైరా చిన్నోడా దమ్ 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 దరువైరా పెద్దోడా చం 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 చిందైరా చిన్నోడా. వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్. నిజంగా తిరునాళ్ళలో ఈ యాక్ట్ చాలా 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 ఫేమస్. పెద్దాయన మీ పేరు? జవకల వెంకటరమణ జౌకుల వెంకటరమణ గారు. మీ వయసు ఎంత అండి? 74 ఆది గారు ఎంత? 74. అయితే రాఘవ గారిదే. నాకు తెలిసినంత వరకు మీరు ఈ యాక్ట్ చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేశారో ఇక్కడ చూసిన వాళ్ళు అసలు ఇంకా ఒక్క సెకండ్ మా డైరెక్టర్ మీరు వెళ్ళండి మమ్మల్ని వదిలేస్తే మేము కూడా వచ్చి మీతో డాన్స్ చేసేవాళ్ళు. మేమే కాదు అక్కడ మా జడ్జెస్ కూడా. నాకు చేయడానికి అభ్యంతరం లేదు కానీ ఇదిగో ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా మళ్ళీ కరెక్ట్ జోడి దొరికిందంటారు. నేను అనాలా కరెక్ట్ జోడి కరెక్ట్ జోడి చంపుతాను. సరే ఆది గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్కువ మీరే మాట్లాడుతుంటారు కాబట్టి మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఏమనిపించేదండి ముసలోడే గాని
చెక్క భజన మా సైడ్ కూడా, ప్రకాశం జిల్లా సైడ్ కూడా చాలా ఫేమస్ ఇది. మనం ఈ డి షోలు, జబర్దస్త్ షోలు ఇవేమి రాకముందు ఇవే ఉండేవన్నమాట. ఎక్కువ ఎక్కడైనా షోలు ఉంటే పర్ఫార్మెన్స్ అంటే ఇవే తీసుకొచ్చేవాళ్ళు. అలాంటిది మళ్ళీ మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకురావడం అనేది నిజంగా చాలా మంచి విషయం. తాత ఉన్నంత వరకు ఒక ఎత్తు, మళ్ళీ సమీరా యాడ్ అయిన తర్వాత ఇంకొక ఎత్తు. ఎనర్జీ వేరే లెవెల్, అసలు అదిరిపోయింది. అసలు ఎలా ఆ బీట్ పట్టుకొని టైమింగ్ కి ఆ టుక్కు 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 ఎలా? మరి మా జడ్జెస్ కి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ మ్యామ్, ఒక 4 మూమెంట్లు చేసి మాట్లాడమంటేనే ఊపిరి అందక మేమంతా పోరాడతాం. మీరు అంత డాన్స్ చేస్తూ లైవ్ లో పాడుతూ అండ్ అది కూడా అంత ఎనర్జీగా, హుషారుగా, ఉత్సాహంగా మళ్ళీ చూస్తుంటే నిజంగా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. మీ ఉత్సాహంలో ఒక 10% మాకున్నా కూడా మేము ఇంకా ఎంతో సాధించగలం అనిపించింది. మీ ఆ పర్ఫార్మెన్స్ కి నిజంగా అయితే జోహార్ అండి. మీరు నిజంగా యువర్ వండర్, అంతే యువర్ వండర్. అండ్ డెఫినెట్ గా సమీరా గారు, ఆది గారు చెప్పినట్టు మీరు యాడ్ అయిన తర్వాత ఇంకా మంచి కలర్ఫుల్ వచ్చింది, ఆయనకి ఇంకా ఉత్సాహం పెరిగిపోయింది. అండ్ పిల్లలు మీరైతే ఎర్రోగా తీసారు, అసలు ఎంత బాగా చేశారు కోఆర్డినేషన్. పెద్దాయన మరి అనంతపురం జిల్లా కదిరి మండలం ఎర్దొడ్డి గ్రామం. నాకు 17 సంవత్సరాల నుండి ఈ చెక్కలు పట్టుకున్నా. నేను 72 నుంచి గురువుని. నేను 72 అంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయిందో మీరే లెక్క వేయాల్సింది, నాకు చదువు రాదు. ఈ స్టేజ్ ఎక్కించినందుకు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు పాదాభివందనం చేసుకుంటున్నాను. మరి ఆమ్ని గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఫస్ట్ ఎంటైర్ టీమ్ కి నా అభినందనలు. టాలెంట్ ఎక్కడో గుర్తించాలి. అది శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు మిమ్మల్ని గుర్తించి ఈ స్టేజ్ మీద తీసుకొచ్చి ఈ రోజు తెలుగు ప్రేక్షకులందరూ మిమ్మల్ని చూసి ఆదరిస్తారండి, ఎంకరేజ్ చేస్తారు. ఇంకా మీ ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది. Once again, thank you so much to the entire team and hopefully మీరు మళ్ళీ వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. Alright, శ్రీదేవి డ్రామా ఏమండి? ఈ రోజు నుంచి మీరు ఏం అడిగినా చేసి పెడతా, మిమ్మల్ని ఏమి అనను. ఏవండి, ఇవాళ మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఏవండి, ఈ రోజు నుంచి మీరు ఏది అడిగితే అది ఉండి పెడతానండి. ఫస్ట్ టైం మీరు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ కి ఒక న్యాయం జరిగింది. ఏంటది? ఆత్మలు వెళ్ళిపోయినాయి. ఈ వయసులో మా ఆవిడికి నేను అందంగా కనపడడం ఏమిటి? అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ సక్సెస్. నీకు తెలియని విషయం ఏంటంటే కరెక్ట్ గా సీరియల్ టైం కూడా ఇది. ఆ సీరియల్ వచ్చే టైం కి కూడా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే వెళ్ళిపోయినట్టే. ఇంద్రజ గారు, ఆమ్ని గారు, సక్సెస్ వచ్చేయండి, ఇంకా వచ్చేయండి. అరుస్తున్నావు, నీలోకి వచ్చిందా? సో ఇదండి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇచ్చిన ఈ వారం ఎంటర్టైన్మెంట్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. మనల్ని చెక్ హ్యాపీ సండే. బాయ్.